వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ గారు, పీడియాట్రిక్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. డాక్టర్ గారు, ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్స్ చేస్తూ ఉంటారు. అలాంటిటప్పుడు బేబీ బాగలేదు అని అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే మీరేం చెప్తారు? సో, ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎంత ట్రెండీగా ఉండేది కాదు కానీ, ఇప్పుడు యాక్చువల్‌గా మనకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్కాన్స్ అనేవి సిగ్నిఫికెంట్‌గా పెరిగాయి. యాక్చువల్‌గా యెస్. ఫీటల్ మెడిసిన్ అని సెపరేట్‌గా ఒక బ్రాంచ్ కూడా వచ్చింది ఇప్పుడు. హ్మ్. అంటే వాళ్ళు ఎక్స్‌క్లూజివ్‌గా ప్రెగ్నెంట్ వుమెన్‌కి స్కాన్స్ చేస్తారు. ఆహ్, చాలా ఇబ్బందులు మనం స్కాన్స్‌లో గుర్తించే అవకాశం ఉంది. ఓకే. డెఫినిట్‌గా గుర్తించొచ్చు. అయితే ప్రతి ఒక్క కండిషన్స్‌కి మనకు సైన్స్‌లో లిటరేచర్ ప్రకారం రిసర్చ్ అన్నీ చేసున్నారు. అంటే ఈ కండిషన్ గుర్తించిన తర్వాత ఇది ఎలా ఉండబోతుంది అనే దానికి మనకు వరల్డ్ ఓవర్ లిటరేచర్ అంతా కలెక్ట్ చేసి సైంటిఫిక్ ప్రూఫ్ కొద్దిగా ఉంది. సో, దాని ఆధారంగా మనం పేరెంట్స్‌ని కౌన్సిల్ చేస్తాం. అంటే ఈ బేబీ బాగుండబోతుందా? పుట్టిన తర్వాత ఏం చేయాలి? చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ. అంటే ప్రపంచంలో ఇట్లాంటి బేబీస్ చాలా మంది ఉంటారు కదా! సో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక స్టాటిస్టిక్స్ లాగా తయారు చేశారు. సో, దాన్ని బట్టి మనం పేరెంట్స్‌ని కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ మేము కంటిన్యూ చేయాలా? డిస్కంటిన్యూ చేయాలా? అంటే టర్మినేషన్ మేము చేయించుకోవాలా? వద్దా అని. హ్మ్. చూడండి, యాస్ ఎ డాక్టర్ ఈవెన్ 1% ఛాన్స్ ఉన్నా నేను లైఫ్ కాపాడాలి. దట్ ఈస్ డాక్టర్. సో, నేను క్లియర్ కట్‌గా టర్మినేషన్ అంటే ఈ ప్రెగ్నెన్సీ మీరు కంటిన్యూ చేయొద్దు అని చెప్పే కండిషన్స్ రెండే. ఏంటంటే బేబీకున్న అబ్నార్మాలిటీ వల్ల బేబీ పుట్టక ముందే చనిపోయే అవకాశం ఉన్నా, హ్మ్. లేదా పుట్టిన వెంటనే చనిపోయే అవకాశం ఉన్నా నేను టర్మినేషన్ చేయించుకో అని చెప్తాను. అది ఐడియల్‌గా అట్లా చెప్పాలి. సరే, ఒక ఇబ్బందుంది. డయాగ్నోస్ చేశారు. మరి దానికి ట్రీట్మెంట్ ఉందనుకోండి, నేను టర్మినేషన్ చెప్పను. నేను పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమని? ఈ బేబీకి పుట్టిన తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత లైఫ్ ఇలా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఉండొచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా డెసిషన్ ఈస్ లెఫ్ట్ టు ద పేరెంట్స్ టు డిసైడ్. మీకెందుకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నా దగ్గరికి ఒక 45 ఇయర్స్ ఓల్డ్ లేడీ, ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు. తనకు యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఓకే. తనకు సమ్ ఎక్స్ అనే కండిషన్ డయాగ్నోస్ చేశారు స్కాన్‌లో. బేబీకి సమ్ ఎక్స్ అనే కండిషన్ ఉందని డయాగ్నోస్ చేశారు. సో, కౌన్సెలింగ్‌కి నా దగ్గరకొచ్చారు. సో, నేను మదర్‌కి చెప్పాను. చూడమ్మా, ఈ బేబీకి పుట్టిన తర్వాత ఒక సర్జరీ చేసుకోవాలి. ఆ సర్జరీ కాకుండా తర్వాత కూడా కొన్ని సర్జరీస్ చేసుకునే అవకాశం ఉంది. మేబీ పడొచ్చు. కానీ మీరైతే హాస్పిటల్‌కి చాలా సంవత్సరాలు రావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాను. మదర్ ఏమన్నారు? సరే, ఈ బేబీ పుట్టిన తర్వాత ఎన్ని సర్జరీస్ ఉన్నా పర్లేదు. నేను చూసుకుంటాను. నాకు ఈ బేబీ ఇంపార్టెంట్. సో, ఐ విల్ కంటిన్యూ విత్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. సెకండ్ సిట్యుయేషన్ ఏంటంటే, ఒక 25 ఇయర్ ఓల్డ్ లేడీ, యంగ్ లేడీ హూ ఇస్ ప్రెగ్నెంట్. స్కాన్‌లో సేమ్ కండిషన్ డయాగ్నోస్ చేశారు. నా దగ్గరకొచ్చారు కౌన్సెలింగ్‌కి. ఆ మదర్‌కి కూడా ఇదే చెప్పాను నేను. పుట్టిన తర్వాత సర్జరీ చేసుకోవాలి. ఇంకా కొన్ని సర్జరీస్ పడే అవకాశం కూడా ఉంది అని. తనేమన్నారు? నేను చాలా యంగ్ మదరు. అంటే చాలా యంగ్ లేడీ నేను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇది. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డని కంటాను. నాకు ఇట్లాంటి బిడ్డ నాకొద్దు. నేను టర్మినేట్ చేయించుకుంటాను అని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో, ఇక్కడ కండిషన్ మారలేదు. అంటే డయాగ్నోసిస్ మారలేదు. కౌన్సిల్ చేసిన డాక్టరు మారలేదు. డిసీజ్ ప్రోగ్నోసిస్ మారలేదు. కానీ 2 డిఫరెంట్ ఔట్‌కమ్స్. ఒకరేమో కంటిన్యూ చేస్తామన్నారు. ఒకరేమో మాకొద్దు అన్నారు. సో, దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆ బేబీ ఆ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకే తెలుసు. డాక్టర్‌గా నేను డిసైడ్ చేయలేను. డాక్టర్‌గా నేను కంటిన్యూ చేయొద్దు అని చెప్పడానికి రెండే స్ట్రాంగ్ రీజన్స్. అయితేనా బేబీ పుట్టకముందే చనిపోతుంది. లేకపోతే పుట్టిన వెంటనే చనిపోతుందంటే మాత్రం నేను టర్మినేషన్ చెప్తాను. రిమైనింగ్ టైమ్స్ నేను ట్రీట్మెంట్ ఉందా లేదా చెప్పాలి. ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉందో చెప్పాలి. ఆప్షన్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ బేబీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి వాళ్ళకి తెలుసు. తెలియాలి. ఇప్పుడు ఆ 45 ఇయర్స్ లేడీ పుట్టక అంటే ఓ బేబీ పుట్టబోతుంది. సో, షీ వాంట్స్ ద బేబీ. కొన్ని ఇబ్బందులున్నా షీ ఈస్ ఓకే విత్ దట్. నాకు పర్లేదు, నేను చూసుకుంటాను. నాకు బేబీ కావాలి. యంగ్ లేడీ, తన కాన్ఫిడెన్స్ ఏంటి? నేను చాలా యంగ్ కదా! కావాలంటే ఇంకా 5 మందిని కంటాను నేను. నాకు వయసుంది. నాకు ఈ బేబీ ఎందుకు? నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి అనేది ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్. ఇక్కడ ఏది తప్పు, ఏది కరెక్ట్ అని కాదు. ఇట్ ఈస్ దేర్ డెసిషన్.
సో, ఐ థింక్ డాక్టర్‌గా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఆలోచించి చెప్పాలి ఇవన్నీ. చాలా అంటే కొన్ని సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత మనకు ఎథికల్‌గా కొన్ని కరెక్ట్ కావు. సో, ఇయన్నీ మనం ఆలోచించాలి చెప్పేటప్పుడు. సో, అలా మనం పేరెంట్స్‌ని కౌన్సిల్ చేయాలి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనే డిఫెక్ట్ ఉన్నప్పుడు డాక్టర్ గారు, మీరు ముందే చెప్పేస్తున్నప్పుడు మీకు సర్జరీస్ రావు కదా మరి? అంటే చూడండి పీడియాట్రిక్ సర్జరీలో ఆహ్, పుట్టుకతో వచ్చే ఇబ్బందులు చేసే సర్జరీస్ అనేది ఒక భాగం మాత్రమే. అది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ. మేమింకా చాలా సర్జరీస్ చేస్తాం. అంటే ఇవి పుట్టుకతో వచ్చేవి కదా! అలా కాకుండా పుట్టిన తర్వాత వచ్చే కండిషన్స్ చాలా ఉంటాయి మేము ఆపరేట్ చేసేవి. ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి మేము ఆపరేట్ చేసేవి. సో, అలా వి హావ్ ఎనఫ్ నంబర్స్ టు ఆపరేట్. రెండోది ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందంటే మనం ఏదన్నా కొత్త రిసర్చ్ జరగాలంటే సెంచురీస్ పట్టేది. ఆ తర్వాత కాలంలో డికేడ్స్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్‌కి టెక్నాలజీ మారిపోతుంది. ఈరోజు ఏదైతే మనం ట్రీట్మెంట్ లేదనుకుంటున్నామో, రేపు కొత్త ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ రావచ్చు. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి పేరెంట్స్‌కి. సో, అలా కూడా వి ట్రై టు కౌన్సిల్ దెమ్ పాజిటివ్‌లీ. అండ్ మనం ఎంత స్క్రీన్ చేసినా, ఎంత మంచి స్క్రీనింగ్ ప్రొసీజర్ పెట్టినా కూడా అన్ని బర్త్ డిఫెక్ట్స్‌ని మనం ముందే గుర్తించలేంగా. అదేం 100% కాదు. మనం ఒక 70% గుర్తించొచ్చు. 30% మిస్ అవ్వచ్చు. సో, వాటికి కూడా ట్రీట్మెంట్ మళ్ళీ పీడియాట్రిక్ సర్జరీ‌నేగా చేయాలి. సో, ఐ థింక్ ఓవరాల్‌గా దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. మనం ఎథికల్‌గా ఆహ్, వాళ్ళకి కౌన్సిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. నంబర్స్ ఆర్ దేర్. మోర్ దెన్ ఎనఫ్. సో, అలా తగ్గుతాయని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం అంటే లేదు. ఒక డిఫెక్ట్‌తో పుట్టిన బేబీ సొసైటీకి ఇబ్బంది కలిగిస్తుందంటారా? లేకపోతే ఫ్యామిలీకి ఇబ్బంది కలిగిస్తుందంటారా? అదేనండి. ఇది ఇప్పుడు సేమ్ ఇది ఏంటంటే ఈ క్వెషన్ ఆన్సర్ చేయాలంటే మనం అన్ని విధాలుగా ఆలోచించాలి. అన్ని యాంగిల్స్‌లో ఆలోచించాలి. అంటే సోషల్‌గా ఆలోచించాలి, సైకలాజికల్‌గా ఆలోచించాలి, కొద్దిగా ఎథికల్‌గా ఆలోచించాలి, మోరల్‌గా ఇయన్నీ ఆలోచించాలి. మీరైతే ఏం చెప్తారు? అన్నీ అదే అండి. ఇప్పుడు ఆ బేబీ యొక్క లైఫ్ ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను చాలామంది ఆహ్, అవయవ లోపాలతో పుట్టిన పిల్లలు, పెద్దగైన వాళ్ళని చూశాను. వాళ్ళంత స్ట్రాంగ్‌గా ఎందుకున్నారు అంటే, ఆ బేబీ వెనకాల ఒక ఫ్యామిలీ మెంబర్ గట్టిగా నిల్చున్నారు సపోర్ట్‌గా. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ మదర్. స్ట్రాంగ్ మదర్ ఉంటే బేబీ ఆటోమేటిక్‌గా ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఈ అవయవ లోపాలు ఉన్న పిల్లలు మనకు బర్డెనా అంటే దీన్ని మనం అంటే కొద్దిగా ఆలోచించాలి యాస్ ఎ సొసైటీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి అవయవ లోపం ఉండొచ్చు. కానీ బ్రెయిన్ బాగుండొచ్చు కదా! అంటే దే కెన్ థింక్. రేపు మన ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌కి వాళ్ళే సొల్యూషన్స్ కనుక్కోవచ్చేమో. మనకు తెలియదు. ఇప్పుడు ఒక చెయ్యో, కాలో సరిగ్గా లేకపోయినంత మాత్రాన ఐడియాస్ ఆర్ దేర్. చాలామంది సైంటిస్ట్‌లున్నారు. చాలామంది కలెక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంది పుట్టినప్పుడు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వదిలేయలేదు. వాళ్ళని సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు కొన్ని వేల మందిని వాళ్ళు కాపాడుతున్నారు. రెండవది మనలో మానవత్వం బ్రతికుంది అనే దానికి కూడా ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, మనం అందరిని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను వై వై ఐ యామ్ సో హ్యూమన్ అండ్ అంటే సింపతి, ఎంపతి ఎందుకున్నాయి? నేను ఇతరులని ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నా అంటే, నాలో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. సో, నేను ఇతరులని యాక్సెప్ట్ చేయగలుగుతున్నా. వేరే వాళ్ళు కూడా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఏబుల్ టు అకామోడేట్ అదర్ పీపుల్ విత్ ఇంపర్ఫెక్షన్స్. దట్ ఈస్ హౌ హ్యుమానిటీ ఎక్సిస్ట్స్. అప్పుడు మనకి సింపతి, ఎంపతి ఇయన్నీ వస్తాయి. కైండ్‌నెస్ ఇవన్నీ. సపోజ్ అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకోండి. అందరూ మిస్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే ఒకరినొకరు ద్వేషించుకుంటాం. హేట్రెడ్ వస్తది. కోపం వస్తది. ఇట్లా జెలసీ వస్తది. ఇట్లాంటిది ఆల్రెడీ హిట్లర్ ఒకసారి ట్రై చేశాడు జర్మనీలో. అందరూ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అవటి వాళ్ళు అసలు ఉండకూడదు. చంపేయండి. కన్ను బాలేదా చంపేయండి. కాలు బాలేదా చంపేయండి. వీళ్ళు మన సొసైటీకి బర్డెన్ అని. దట్ ఈస్ కాల్డ్ నెగెటివ్ యూజెనిక్స్. అది వర్కౌట్ అవ్వలేదు. దట్స్ ఎ ఫెయిల్యూర్ మోడల్. సో, మనం ఇంకా మానవత్వం బతుకుందంటే కారణం ఇట్లాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మనకు గుర్తు చేస్తుంటారు. మానవత్వం అనేది కూడా ఉంది ఉంది అనేది. ఇంకోటి ఈ అవయవ లోపాలతో పుట్టారు కదా! ఈ పిల్లల్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి చాలామంది రిసర్చ్ చేశారు. అంటే ఎందుకొచ్చింది ఈ ప్రాబ్లమ్ అని చెప్పి జెనెటిక్ స్టడీ చేశారు. ఓకే. అలా జెనెటిక్ స్టడీ చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా చేసింది వీళ్ళ కోసం. కానీ అలా చేయడం వల్ల మనకు చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. చాలా క్యాన్సర్స్‌కి ట్రీట్మెంట్ తెలిసింది. చాలా కొత్త మెడిసిన్స్ ఎలా తయారు చేయాలో అర్థమైంది. ఇదంతా ఎందుకు అర్థమైంది? వీళ్ళున్నందుకు వీళ్ళకి హెల్ప్ చేయడానికి చేసే రిసర్చ్‌లో మిగతావి కూడా బయటపడ్డాయి. సో, దే ఆర్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ రిసర్చ్ ఆల్సో. ఇంకొకటి మనం ఎప్పుడు అంటే ఒక పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తాం కదా!
అసలు పర్ఫెక్ట్ అంటే ఏంటి? హూ డిఫైన్డ్ వాట్ ఈస్ పర్ఫెక్ట్? అన్ని కరెక్ట్‌గా మనం ఉండాలి. అనుకుంటున్నాం. హ్మ్. ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. వాడికి ఏదైనా లోపం ఉందనుకో, ఇది పర్ఫెక్ట్ కాదు అనుకుంటున్నాం. కానీ మనం ఎవరు డిసైడ్ చేయడానికి హూ ఈస్ పర్ఫెక్ట్, హూ ఈస్ నాట్ పర్ఫెక్ట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అరౌండ్ 300 మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ ఉండేవి. డైనోసార్స్ ఆల్మోస్ట్ అర్త్‌ని 160 మిలియన్ ఇయర్స్ రూల్ చేసాయి. కానీ ఈరోజు ఉన్నాయా? లేవు. టోటల్‌గా ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. చాలామంది ఏమంటారు ఏదో ఒక బయట నుంచి ఏదో మెటీరియాడ్ వచ్చి పడింది అర్త్ మీద. దానివల్ల అన్నీ ఎక్స్‌టింక్ట్ అయిపోయాయని చెప్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే ఈ డైనోసార్స్ అన్నీ చనిపోయాయో, ఆ రోజు డైనోసార్ స్పీసీస్‌లో బ్రతికిన ఏకైక స్పీసీస్ ఏంటంటే డైనోసార్ విత్ వింగ్స్. రెక్కలున్న డైనోసార్స్ మాత్రం బతికాయి. కానీ ఆ కాలంలో అందరూ ఏమనుకున్నారు ఫస్టు, ఈ రెక్కలున్న డైనోసార్స్ అనేవి అబ్నార్మల్. ఎందుకంటే అన్ని డైనోసార్స్ భూమి మీద తిరుగుతున్నాయి. ఈ ఒక్కటే ఎగిరాయి పైకి. ఇది ఇంపర్ఫెక్ట్ అన్నారు. కానీ అదే బతికింది యాక్చువల్‌గా. ఇప్పుడు మన వైపు కొన్ని బ్లడ్ డిసార్డర్స్ ఉంటాయి. బ్లడ్‌లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా అంటారు. అంటే ఆర్‌బీసీ షేప్ అనేది మనకు కొడవలి ఆకారంలో ఉంటది. అది అబ్నార్మల్ మనకు. ఇదే చైల్డ్ సికిల్ సెల్ అనీమియా ఉన్న చైల్డ్ ఆఫ్రికాలో నార్మల్. నార్మల్ ఎందుకంటున్నా అంటే ఆ సికిల్ సెల్ అనీమియా ఉంటేనే వాడు బతుకుతాడక్కడ. అక్కడ మలేరియా అంత ఎక్కువ ఉంటది. ఆ మలేరియా పారాసైట్ సికిల్ సెల్‌లో బతకలేదు. సో, దేవుడిచ్చిన వరం వరకది. సో, ఆఫ్రికాలో సికిల్ సెల్ అనీమియా ఉంటే అక్కడ నార్మల్ అది. మనకు అబ్నార్మల్ ఇక్కడ. సో, దేర్ హి ఈస్ పర్ఫెక్ట్. ఫర్ అస్ హి ఈస్ ఇంపర్ఫెక్ట్. సో, పర్ఫెక్షన్ అనేది హూ డిఫైన్డ్ పర్ఫెక్షన్? వాట్ ఈస్ పర్ఫెక్ట్? సో, వీడికి ఏదో లోపం ఉంది కాబట్టి ఇంపర్ఫెక్ట్ అని మనం అనుకుంటున్నాం. రేపు యాక్చువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాడే బతుకుతాడేమో. మనమే కష్టపడతామేమో. సో, యెస్. అదే సో, మనం ఆలోచించే విధానం బట్టి అనామలీస్ అనేది మనకు బర్డెనా? లేకపోతే వీళ్ళు మన మధ్యలో ఉండాలా అనేది మనం డిసైడ్ జేయొచ్చు. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ. నమస్తే. నమస్తే.